So hi guys, welcome to my channel. This is Chandu and thank you for watching this video. సో గైస్ మన ఛానల్లోకి వచ్చేసరికి మొత్తం కూడా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నోట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది, కానీ అది ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే పాసిబుల్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ వచ్చేసరికి డిజైన్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్ గురించి నేను ఒక ప్రాబ్లం చేసి ప్రతి ఒక్క స్టెప్ని కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇది క్వశ్చన్: డిజైన్ ఏ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్ టు స్యూట్ ద ఫాలోయింగ్ డేటా. సో డేటా వచ్చేసరికి క్లియర్ స్పాన్ 3 meters. సో క్లియర్ స్పాన్ అంటే ఫస్ట్ సపోర్ట్ ఇన్సైడ్ ఎడ్జ్ నుంచి ఎండ్ సపోర్ట్ ఇన్సైడ్ ఎడ్జ్ వరకు ఉండే ఈ స్పాన్ని మనం క్లియర్ స్పాన్ అంటాం. సో ఈ క్లియర్ స్పాన్ వచ్చేసరికి 3 meters ఇచ్చారు. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ సపోర్ట్స్ ఈజ్ 200 mm. సో విడ్త్ ఆఫ్ ద సపోర్ట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ థిక్నెస్ ఆఫ్ వాల్. ఓకే, సో ఈ బీమ్ అనేది 2 వాల్స్ మీద ప్లేస్ చేయబడింది. సో ఇట్ ఈస్ అ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో నెక్స్ట్ అది వచ్చేసరికి 200 mm. సో విడ్త్ ఆఫ్ ద సపోర్ట్ ఈస్ 200 mm. అలాగే వర్కింగ్ లైవ్ లోడ్ ఈస్ 6 kN/meter అండ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ M20. ఓకే, అండ్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఈస్ Fe415 HYSD బార్స్. ఓకే, సో ఇది మనకి ఉన్న డేటా. అండ్ ఇక్కడ మీరు క్వశ్చన్ని క్లియర్గా చూస్తే ఇట్స్ అ సింగ్లీ రెయిన్ఫోర్స్మెంట్ బీమ్. సో ఎప్పుడైనా బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామినేషన్లో ఏదైనా క్వశ్చన్ ఎన్కౌంటర్ అయితే మీరు మొత్తం క్వశ్చన్ అంతా చదవాల్సిన పని లేదు, జస్ట్ ఐడెంటిఫై ద కీ పాయింట్స్ ఇన్ ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో కీ పాయింట్స్ వచ్చేసరికి డిజైన్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్. ఓకే, సో ఈ కీ పాయింట్స్ని మనం అండర్లైన్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నారో తెలిసిపోతుంది. సో సింగ్లీ రెయిన్ఫోర్స్మెంట్ బీమ్ని డిజైన్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో ఇది డేటా. సో ఈ డేటాని బేస్ చేసుకుని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే స్ట్రెస్సెస్. సో స్ట్రెస్సెస్ అంటే ఏంటంటే ఎఫ్సికే. సో ఎఫ్సికే ఒకటి, ఎఫ్వై. సో దీంట్లో ఎఫ్సికే అంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్, అలాగే ఎఫ్వై అంటే ఈల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్. ఓకే, సో ఎఫ్సికే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ మనకి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20 ఇచ్చారు. సో ఇక్కడ ఈ 20 వాల్యూ మనకి ఎఫ్సికే అవుతుంది. అలాగే గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఈజ్ Fe415. సో ఇక్కడున్న ఈ 415 మనకి ఎఫ్ఐ అవుతుంది. ఓకే, సో FCK is equal to 20. సో యూనిట్స్ వచ్చేసరికి Newton/mm² ఆర్ మెగా పాస్కల్స్ అని కూడా రాసుకోవచ్చు. అండ్ FY is 415 Newton/mm². సో FCK వాల్యూ, FY వాల్యూ ఇక్కడ ఉన్న మన గ్రేడ్ ఆఫ్ స్టీల్ అండ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ బట్టి వస్తుంది. నెక్స్ట్ అలాగే లోడ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి మనం 1.5 తీసుకుంటాం ఫర్ డెడ్ లోడ్ అండ్ లైవ్ లోడ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్. సో ఈ క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టర్మ్స్ ఏంటంటే స్మాల్ బి అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్. అలాగే స్మాల్ డి అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్. నెక్స్ట్ క్యాపిటల్ డి అంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్. అలాగే ఎల్ ఎఫెక్టివ్. సో ఈఎఫ్ఎఫ్ అంటే ఎఫెక్టివ్, సో ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ అ బీమ్. సో ఈ 4 టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ మనం ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ని కనుక్కుందాం. సో స్మాల్ డి, ఎఫెక్టివ్ డెప్త్. సో ఎఫెక్టివ్ డెప్త్ కనుక్కోవాలి అంటే
ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి యాజ్ పర్ ద IS 456 కోడ్ బుక్ ప్రకారం లెంత్ ఆఫ్ ద బీమ్ ఆర్ స్పాన్ ఆఫ్ ద బీమ్ లెస్ దాన్ 10 మీటర్స్ ఉంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్కి వచ్చేసరికి L/D రేషియో 20 తీసుకోవాలి. అలాగే క్యాంటిలీవర్ బీమ్కి వచ్చేసరికి L/D రేషియో 7 తీసుకోవాలి. అలాగే కంటిన్యూస్ బీమ్స్కి వచ్చేసరికి L/D రేషియో 26 తీసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు ఫాలో దీస్ కండిషన్స్. ఓకే, L/D అంటే లెంత్ టు డెప్త్ రేషియో వచ్చేసరికి సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ అయితే 20, క్యాంటిలీవర్ బీమ్స్ అయితే 7, కంటిన్యూస్ బీమ్స్ అయితే 26 తీసుకోవాలి. సో మనకు వచ్చేసరికి సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుంటున్నాం కాబట్టి L/D రేషియో 20 తీసుకోవాలి. ఓకే, సో లెట్స్ సీ. సో మనకి L/D ఈజ్ ఈక్వల్ టు సింప్లీ సపోర్టెడ్ బీమ్స్కి 20 అనుకుంటే దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే L/20 ఈజ్ ఈక్వల్ టు D అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి లెంత్ ఎంతో తెలుసు. ఇక్కడ లెంత్ అంటే నథింగ్ బట్ మనం క్లియర్ స్పాన్ని రాసుకోవాలి. సో స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు, అది మనం ఎంఎంలోకి కన్వర్ట్ చేసుకుంటే 3000 mm అవుతుంది డివైడెడ్ బై 20. ఎందుకంటే మనకి ఇక్కడ లెంత్ వచ్చేసరికి L, మనం ఇందులో గమనిస్తే క్లియర్ స్పాన్ 3 మీటర్స్. సో దీన్ని మనం ఎంఎంలోకి కన్వర్ట్ చేస్తే 3000 అవుతుంది. సో డివైడెడ్ బై 20. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు వచ్చేసరికి 150 mm అవుతుంది. సో 150 mm అవుతుంది కాబట్టి నేను దీన్ని నియర్లీ 160 mm తీసుకుంటాను. ఇప్పుడు క్యాపిటల్ D ఫైండ్ అవుట్ చేస్తాం. ఓవరాల్ డెప్త్. సో ఓవరాల్ డెప్త్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ క్రాస్ సెక్షనల్ బీమ్ని మీరు ఒకసారి గమనిస్తే ఫస్ట్ మనకి ఎఫెక్టివ్ కవర్ ఎంతో తెలియాలి. సో ఇక్కడ ఎఫెక్టివ్ కవర్ ఎంతో తెలియాలి అంటే మనకి ఒక బార్ డయామీటర్ని మనం ఫస్ట్ ఎస్యూమ్ చేసుకోవాలి. అలాగే క్లియర్ కవర్ కూడా మనం ఎస్యూమ్ చేసుకోవాలి. సో బార్ డయామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ డయా వచ్చేసరికి నేను 20 mm అని ఎస్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, సో అండ్ క్లియర్ కవర్ వచ్చేసరికి నేను ఒక 30 mm అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఎఫెక్టివ్ కవర్ కావాలి అంటే బార్లో సగం ప్లస్ క్లియర్ కవర్ ఈ రెండు కలిపితే మనకి ఎఫెక్టివ్ కవర్ వస్తుంది. ఓకే, సో బార్లో ఈ హాఫ్ అండ్ ఈ సగం, సో ఈ రెండు కలిపితే మనకి ఎఫెక్టివ్ కవర్ వస్తుంది. సో ఇక్కడ సో అప్పుడు ఏమవుతుందంటే దేర్ఫోర్ ఎఫెక్టివ్ కవర్ ఈజ్ ఈక్వల్ టు డయా బై 2. ఎందుకంటే ఇక్కడ మనం ఈ బార్ని గమనిస్తే ఈ బార్ డయామీటర్ని మనం 5 అనుకుంటాం. ఓకే, సో దీంట్లో సగం తీసుకుంటాం. సో దాంట్లో సగం కాబట్టి డయా బై 2 ప్లస్ క్లియర్ కవర్ ఈజ్ 30 mm. ఓకే, సో డయా బై 2 ఈజ్ నథింగ్ బట్ 20 by 2, so that is 10 plus 30, so 40 mm. సో మనకి ఎఫెక్టివ్ కవర్ వచ్చేసరికి 40 mm అవుతుంది. ఓకే, సో ఈ 40 mm మీరు క్లియర్గా ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఈ ఫిగర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో దీంట్లో ఎఫెక్టివ్ కవర్ అంటే ఏంటో మీకు ఇక్కడ క్లియర్గా నోట్ చేశాను. ఓకే, సో ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం ఓవరాల్ డెప్త్ని కనుక్కోవడం కోసం. సో ఓవరాల్ డెప్త్ మనకి తెలియాలి అంటే ఎఫెక్టివ్ డెప్త్ మనకి ఎలాగో తెలుసు. సో వీ నో ద ఎఫెక్టివ్ డెప్త్ ఎంత 160 mm. ఓకే, సో ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ ఎఫెక్టివ్ కవర్ ఈ
ఈ రెండింటిని యాడ్ చేస్తేనే మనకి ఓవరాల్ డెప్త్ వస్తుంది. సో ఈ రెండు యాడ్ చేయాలి అంటే మీకు ఫస్ట్ ఎఫెక్టివ్ కవర్ ఎంతో తెలియాలి. సో ఎఫెక్టివ్ కవర్ తెలియాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అస్యూమ్ ద బార్ డయా యాజ్ వెల్ యాజ్ క్లియర్ కవర్. సో ఇప్పుడు ఓవరాల్ డెప్త్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d ప్లస్ ఎఫెక్టివ్ కవర్. సో స్మాల్ d వచ్చేసరికి మనకి 160 అవుతుంది, అలాగే ఎఫెక్టివ్ కవర్ వచ్చేసరికి మనకి 40 mm. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి 200 mm. ఓకేనా. సో ఓవరాల్ డెప్త్ వచ్చేసరికి 200 mm వచ్చింది. ఓకే, అండ్ ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసరికి 160 mm. సో ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది స్మాల్ b అండ్ L ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్ స్పాన్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ విడ్త్ ఆఫ్ ద బీమ్. సో విడ్త్ ఆఫ్ ద బీమ్ స్మాల్ b. ఓకే, ఈ స్మాల్ బీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేసిక్గా మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఇన్ డిజైన్స్ స్మాల్ b ఎప్పుడూ కూడా మనకి ఓవరాల్ డెప్త్లో సగం ఉంటుంది. ఓకే, జనరల్లీ మనం ఫాలో అయ్యేది ఇదే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ D మనకెంత 200 డివైడెడ్ బై 2 మనకెంత వస్తుంది 100 mm. సో మనం గమనిస్తే స్మాల్ b 100 mm అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మనకి ఇన్ జనరల్గా ఎక్స్టీరియర్ వాల్ వచ్చేసరికి దగ్గరగా 200 నుంచి 250 mm వరకు ఉంటుంది. సో మనం ఇన్ జనరల్గా ఏం చేస్తామంటే బయట ఫీల్డ్స్లో విడ్త్ ఆఫ్ ద బీమ్ని థిక్నెస్ ఆఫ్ ద వాల్లో కలిపేస్తాం. ఈ ఫిగర్లో మనం గమనిస్తే ఇది బీమ్, ఈ బీమ్కి ఇది B అనుకుందాం విడ్త్, అలాగే ఇది వాల్. సో ఇది వాల్, సో ఇది వాల్ థిక్నెస్ సమ్ T. ఓకే, సో బీమ్ విడ్త్ ఎప్పుడు కూడా వాల్ థిక్నెస్లోకి ఈక్వల్ ఉంటుంది. ఓకే, ఆర్ లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే స్టెబిలిటీ కోసం, బెటర్ స్టెబిలిటీ కోసం. సో మనకి ఇక్కడ విడ్త్ ఆఫ్ ద బీమ్ 100 mm తీసుకుంటే వాల్ మనం యాజ్ పర్ ద బైలాస్ 100 mm తీసుకోము, 100 కంటే ఎక్కువ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి B వచ్చేసి ఓన్లీ 100 mm వచ్చింది కాబట్టి చాలా తక్కువ, ఇట్స్ వెరీ స్మాల్. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే స్మాల్ b కూడా డైరెక్ట్గా మీరు 200 mm తీసేసుకోండి. అండ్ L ఎఫెక్టివ్. సో ఎఫెక్టివ్ స్పాన్కి వచ్చేసరికి 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏంటంటే క్లియర్ స్పాన్, CS అంటే క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. ఓకే, సో ఈ రెండింటిని మనకి కలుపుకుంటే ఒక వాల్యూ వస్తుంది. ఓకే, సో అదొక కండిషన్. అలాగే సెంటర్ టు సెంటర్ ఆఫ్ సపోర్ట్స్, ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఇంకో వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 కండిషన్స్ని బేస్ చేసుకుని మనకు వచ్చే వాల్యూస్లో లీస్ట్ వాల్యూని మనం తీసుకోవాలి. లీస్ట్ వాల్యూ ఫస్ట్ కండిషన్ చూద్దాం. సో క్లియర్ స్పాన్ మనకి ఎంత, ఇట్స్ 3 meters ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసరికి మనకి ఎంత అండి 160. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే స్మాల్ d ఈజ్ 160 mm. సో దీన్ని మనం మీటర్లోకి కన్వర్ట్ చేసామనుకోండి 0.16 meters అవుతుంది. ఓకే, సో 0.16 కాబట్టి సో 3 + 0.16, సో 3.16 meters. సో ఇది ఫస్ట్ కండిషన్. అలాగే ఇప్పుడు సెకండ్ కండిషన్ చూసుకుంటే సెంటర్ టు సెంటర్ ఆఫ్ సపోర్ట్స్. సో ఇక్కడ మనం ఇంకా క్లియర్గా గమనిస్తే చూడండి,
సెంటర్ టు సెంటర్ ఆఫ్ సపోర్ట్స్ అంటే ఈ సపోర్ట్ హాఫ్ నుంచి, ఈ సపోర్ట్ సెంటర్ నుంచి ఈ సపోర్ట్ సెంటర్ వరకు ఉండే డిస్టెన్స్ని మనం సెంటర్ టు సెంటర్ ఆఫ్ సపోర్ట్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సపోర్ట్ యాక్చువల్లీ విడ్త్ వచ్చేసరికి మనకి 200 mm. దీంట్లో హాఫ్ అంటే మనకి ఎంత అవుతుంది, 100 అవుతుంది. సో ఇది మనకి 100. అలాగే ఈ స్పాన్ మనకి ఎంతో తెలుసు, 3 మీటర్స్. ఓకే, సో ఇది 3 మీటర్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ సపోర్ట్లో సగం అంటే మళ్ళీ ఎంత, అది కూడా 100 mm. సో ఇప్పుడు మనకి మొత్తాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 0.1, 100 mmని మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 0.1 ప్లస్ 3 ప్లస్ 0.1. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే అకార్డింగ్ టు 2 డిఫరెంట్ కండిషన్స్, ఒకటేమో మనకి 3.16 మీటర్స్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి 3.2 మీటర్స్ వచ్చింది. సో ఈ 2 డిఫరెంట్ కండిషన్స్లో మనం ఇందాక చెప్పినట్టుగానే లీస్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ లీస్ట్ వాల్యూ వచ్చేసరికి 3.16 మీటర్స్. ఓకే, సో అది మనకి ఎల్ ఎఫెక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సమ్మరీ చూసుకుంటే, క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, అది 160 mm. స్మాల్ బి అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ 200 mm వచ్చింది. క్యాపిటల్ డి అంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ 200 mm. అలాగే ఎఫెక్టివ్ లెంత్ వచ్చేసరికి 3.16 మీటర్స్. సో క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్కి సంబంధించిన టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి లోడ్స్. సో ఓకే, లోడ్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగర్ని మీరు గమనిస్తే దీంట్లో విడ్త్ ఆఫ్ ద బీమ్ 200 mm, ఎఫెక్టివ్ స్పాన్ 3.16 అండ్ ఓవరాల్ డెప్త్ ఇస్ 200 mm. కానీ లోడ్స్కి వచ్చేసరికి మనం 1 యూనిట్ లెంత్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో ఓవరాల్ మనకి 3.16 మీటర్స్ అయినా కానీ ఒక యూనిట్ లెంత్ వచ్చేసరికి మనకి 1000 mm అవుతుంది, ఆర్ 1 మీటర్. ఓకే, ఆర్ 1 మీటర్. సో ఓన్లీ 1 యూనిట్ లెంత్ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ వెయిట్ ఆర్ డెడ్ లోడ్ చూసుకుంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేసే ముందు, సో డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ ఆర్ వెయిట్ బై వాల్యూమ్. ఓకే, సో ఇదొక ఫిజికల్ ఫార్ములా. ఓకే, వాల్యూమ్కిను మాస్ ఆర్ వెయిట్ అలాగే డెన్సిటీకి. సో ఈ ఫార్ములాని మనం సింప్లిఫై చేస్తే రో ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై వి. సో మనకి డబ్ల్యూ కావాలి కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్. ఓకే, సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో మన ప్రాబ్లంకి వచ్చేసరికి ఇక్కడ వెయిట్ అంటే నథింగ్ బట్ డెడ్ లోడ్ ఆర్ సెల్ఫ్ వెయిట్. డెన్సిటీ రో అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్. ఓకే, యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్. ఓకే, వాల్యూమ్. సో వాల్యూమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే విడ్త్ ఆఫ్ ద బీమ్, ఎఫెక్టివ్ స్పాన్ అలాగే ఓవరాల్ డెప్త్. ఓకే, ఈ 3 డైమెన్షన్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే అది వాల్యూమ్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. సో క్యాలిక్యులేట్ చేస్తే సెల్ఫ్ వెయిట్ ఆర్ డెడ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బి 200 mm, దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 0.2 ఇంటూ డెప్త్, ఓవరాల్ డెప్త్ ఈస్ 0.2 ఇంటూ ఎఫెక్టివ్ స్పాన్, మీకు ఇందాక చెప్పినట్టుగానే 1 యూనిట్ లెంత్ని కన్సిడర్ చేసుకోవాలి. సో 1 యూనిట్ లెంత్ అన్నప్పుడు ఇంటూ 1 అవుతుంది. సో ఇది మనకి వాల్యూమ్ అవుతుంది. సో ఇంటూ ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ కాంక్రీట్ని రాసుకోవాలి. సో డెన్సిటీ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసరికి 25. ఓకే,
సో ఇది రో అవుతుంది, సో ఇది డబ్ల్యూ అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. ఓకే, సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లైవ్ లోడ్ మనకి ఇచ్చేసాడు క్వశ్చన్లోనే. సో లైవ్ లోడ్ వచ్చేసరికి మనకి 6 కిలో న్యూటన్ పర్ మీటర్. ఓకే, లైవ్ లోడ్ ఈజ్ 6 కిలో న్యూటన్ పర్ మీటర్. సో ఇక్కడ క్వశ్చన్లో మీరు గమనిస్తే ఇక్కడ మనకి లైవ్ లోడ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ 6 కిలో న్యూటన్ పర్ మీటర్ గివెన్ ఇన్ ద డేటా. ఓకే, ఇన్పుట్ డేటాలో ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనకేంటి, ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఓకే, సెల్ఫ్ వెయిట్ ప్లస్ లైవ్ లోడ్. సో టోటల్ లోడ్ is equal to dead load or self weight plus live load. So that is equal to 1 plus 6. So 7 kilonewton per meter. ఇది జస్ట్ మనకేంటంటే టోటల్ లోడ్, ఆర్ దీన్ని మనం వర్కింగ్ లోడ్ అని కూడా అనొచ్చు. వర్కింగ్ లోడ్. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ గమనిస్తే లోడ్ ఫ్యాక్టర్ 1.5 తీసుకుంటున్నాం ఫర్ డెడ్ లోడ్ యాజ్ వెల్ యాజ్ లైవ్ లోడ్. ఓకే, సో ఇప్పుడు లోడ్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకోవాలి. 1.5 ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసిన తర్వాత అది మనకి అల్టిమేట్ లోడ్ అంటారు, లేదా డిజైన్ లోడ్ అని అంటారు. ఓకే, సో 1.5 టైమ్స్ ఇంటూ వర్కింగ్ లోడ్. సో వర్కింగ్ లోడ్ అది మనకి 7. సో 1.5 టైమ్స్ అంటే మనకు అప్పుడు ఎంత వస్తుంది అంటే 10.5 కిలో న్యూటన్ పర్ మీటర్. సో ఇది మనకి అల్టిమేట్ లోడ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా కానీ సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా ఒక 1.5 అంటే మనకి వచ్చిన వర్కింగ్ లోడ్లో ఇంటూ 1.5 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చిన లోడ్ నుంచి మనం డిజైన్ అనేది చేయాలి. డైరెక్ట్గా మీరు వర్కింగ్ లోడ్తో వేసేయకూడదు, అది చాలా మిస్టేక్ అనమాట. ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, మాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా మైన్యూట్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సో ఆ మైన్యూట్ ఎర్రర్స్ని మనం ఈ సేఫ్టీ ఫ్యాక్టర్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో అందుకోసం అనేది వర్కింగ్ లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా 1.5 సేఫ్టీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి అప్పుడు మనకి అల్టిమేట్ లోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇదే అల్టిమేట్ లోడ్ని మనం కన్సిడర్ చేసుకొని మూమెంట్ని కనుక్కోవాలి, షియర్ ఫోర్స్ని కనుక్కోవాలి. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి షియర్ ఫోర్స్ ఆర్ బెండింగ్ మూమెంట్. సో ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలి, ఏంటంటే అల్టిమేట్ లోడ్ని కన్సిడర్ చేసుకునే మనం షియర్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, అల్టిమేట్ లోడ్ని కన్సిడర్ చేసుకుని మనం బెండింగ్ మూమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మీరు క్యాలిక్యులేట్ చేసే షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ని బేస్ చేసుకునే మనకి స్టిరప్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. సో దట్స్ ఇట్. సో కమింగ్ టు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, ఇక్కడికి వచ్చేసరికి మనం బీమ్ వచ్చేసి సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో ఈ సింప్లీ సపోర్టెడ్ మీద మనకి యూడిఎల్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో యూడిఎల్ అనేది రన్ అవుతుంది. సో ఇటువంటి కండిషన్స్లో మనకి బెండింగ్ మూమెంట్ ఫామ్లో వచ్చేసరికి WL²/8 అవుతుంది. అలాగే వి వచ్చేసరికి అంటే షియర్ ఫోర్స్ వచ్చేసరికి WL/2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ W అంటే నథింగ్ బట్ అల్టిమేట్ లోడ్ అండి, WU అంటారు దాన్ని. ఓకే, అంటే అల్టిమేట్ లోడ్ అంటే ఎంత మనకి అల్టిమేట్ లోడ్ 10.5. అలాగే ఎల్ వచ్చేసరికి ఎఫెక్టివ్ స్పాన్ వేసుకోవాలి, క్లియర్ స్పాన్ వేసుకోకూడదు. ఓకే, ఎఫెక్టివ్ స్పాన్ వేసుకోవాలి, క్లియర్ స్పాన్ వేసుకోకూడదు. సో ఎఫెక్టివ్ స్పాన్ మనకి ఎంత, జస్ట్ మూమెంట్ గైస్, యా. సో ఇక్కడ మనకి ఎఫెక్టివ్ లెంత్ వచ్చేసరికి 3.16. ఓకే, సో ఈ ఎల్ ఎఫెక్టివ్ మనం ఇక్కడ వేసుకోవాలి. సో డివైడెడ్ బై 8. అలాగే వి అంటే షియర్ ఫోర్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా W మనకి U అవుతుంది, W కాస్త WU అవుతుంది, ఎల్ ఎఫెక్టివ్ అవుతుంది. ఓకేనా. సో
అల్టిమేట్ మూమెంట్, అల్టిమేట్ షియర్ ఫోర్స్. సో ఇక్కడున్న ఎం కూడా ఎంయూ అయిపోతుంది, వి కూడా వియు కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అల్టిమేట్ అంటే అది మ్యాక్సిమం మూమెంట్ అండ్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అనే అర్థం. ఓకే, సో ఇప్పుడు మనం మూమెంట్ని షియర్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎంయూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూయు ఎంత మనకి 10.5 ఇంటూ లెంత్ ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఎంత మనకి 3.16 డివైడెడ్ బై 8. సో అలాగే మనకి షియర్ ఫోర్స్, అల్టిమేట్ షియర్ ఫోర్స్ వచ్చేసరికి అల్టిమేట్ లోడ్ 10.5. సో 10.5 ఇంటూ 3.16 డివైడెడ్ బై 2. ఓకే, సో మూమెంట్ ఎంయూ ఈజ్ ఈక్వల్ టు, సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 13.1 కిలో న్యూటన్ మీటర్ వస్తుంది. అలాగే వియు వచ్చేసరికి మనకి 16.59 కిలో న్యూటన్స్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్. సో ఈ స్టెప్ మనం రెయిన్ఫోర్స్మెంట్ని డిజైన్ చేస్తామన్నమాట. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే IS 456-2000 కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 96లో మనకి ఈ ఫార్ములా ఉంటుంది. MU లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 0.36 XUmax/D ఇంటూ 1 - 0.42 XUmax/D BD² FCK. సో ఈ ఫార్ములా మనకి కోడ్ బుక్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ XUmax/D ఈజ్ ఈక్వల్ టు 0.48. సో ఇది కూడా మనకి పేజ్ నెంబర్ 70లో IS 456 పేజ్ నెంబర్ 70లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు XUmax/D మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి MU లిమిట్ 0.138 FCK BD²కి రెడ్యూస్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు డైరెక్ట్గా ఈ MU లిమిట్ 0.138 FCK BD² గుర్తు ఉంటే డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములాని వేసేసుకొని నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ యాక్చువల్లీ ఇట్స్ అన్ ఆప్షనల్. మీకు ఇన్ కేస్ ఈ ఫార్ములా గుర్తు లేకపోతే నేను చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తు పెట్టుకునేటట్టయితే యూ డోంట్ నీడ్ టు డూ దిస్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు మనం MU లిమిట్ ఈ ఫార్ములాని కన్సిడర్ చేసుకొని మనం రెయిన్ఫోర్స్మెంట్ని డిజైన్ చేస్తాం. సో బిఫోర్ దట్ ఇక్కడ మనం MU లిమిట్లో మనకి వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.138 ఇంటూ FCK మనకి 20 ఇంటూ B వచ్చేసరికి ఇట్స్ 200 రైట్. సో D వచ్చేసరికి 160. ఓకే, 160 స్క్వేర్. సో ఇప్పుడు జనరల్లీ ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇది వచ్చేసి Nm/mm² ఉంటుంది. 200 ఈజ్ ఇన్ mm అండ్ 160 ఈజ్ ఇన్ mm. ఓకే, ఇప్పుడు మనకి వచ్చిన ఈ వాల్యూస్ని కిలో న్యూటన్ మీటర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఓవరాల్ ఇంటూ 10⁻⁻6 వేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ 20 అనేది Nm/mm² ఉంది. దీన్ని మనం కిలో Nm/m²లోకి కన్వర్ట్ చేస్తే 20,000 అవుతుంది. ఓకే, సో 20,000 అంటే 20 ఇంటూ 10³ అలాగే 200 ఈజ్ ఇన్ mm. సో దీన్ని మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 200 డివైడెడ్ బై 10³ అలాగే ఇక్కడ మనకి 160 ఉంది. 160 అప్పుడు మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే అలాగే డివైడెడ్ బై 10³ వేయాలి. కాకపోతే మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 160 డివైడెడ్ బై 10³ కాస్త 10⁻6 అవుతుంది. 10³ ఇంటూ 10³. ఓకే, సో 10⁻6. సో ఇక్కడ మనకి 10³ ఇక్కడ 10³ మనం క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉన్న 10⁻6ని మనం న్యూమరేటర్కి తీసుకెళ్తే 10⁻⁻6 అవుతుంది. ఓకే, సో అలాగా మనం యూనిట్ని కన్వర్ట్ చేసుకుంటే మనకి 10⁻⁻6లోకి వాల్యూ వస్తుంది. సో అప్పుడు MU లిమిట్ వచ్చేసరికి
సో MU లిమిట్ వచ్చేసరికి 14.13 కిలో న్యూటన్ మీటర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ MU లిమిట్. సో ఇప్పుడు మనం ఈ లిమిటింగ్ వాల్యూ మనకు వచ్చిన MU వాల్యూ రెండింటిని కూడా చెక్ చేసుకొని విత్ ఇన్ లిమిట్స్లో ఉందా లేదా చూసుకోవాలి. సో మనకి MU వాల్యూ వచ్చేసరికి 13.1, MU లిమిట్ వచ్చేసరికి 14.13. ఓకే, సో ఇప్పుడు మనకి MU అనేది లెస్ దాన్ MU లిమిట్లో ఉంది కాబట్టి అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అనేది డిజైన్ చేయాలి. సో అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ డిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా అది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ అయితేనే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు క్వశ్చన్లో సింగ్లీ రెయిన్ఫోర్స్మెంటా డబ్లీ రెయిన్ఫోర్స్మెంటా అనేది ఇవ్వకపోతే ఇక్కడ వచ్చే మనకి MU లిమిట్ వాల్యూస్ని బేస్ చేసుకుని మనం అండర్ రెయిన్ఫోర్స్డ్ అయితే సింగ్లీ రెయిన్ఫోర్స్మెంట్ బీమ్ని డిజైన్ చేయాలి, ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అయితే డబ్లీ రెయిన్ఫోర్స్మెంట్ బీమ్ని డిజైన్ చేయాలి.